తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ ద్వారా హైదరాబాద్ పరిపాలనలో నమూల మార్పులు అలాగే జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. లక్షలాది మంది గిగ్ వర్కర్ల బాధ్యత కోసం రూపొందించిన సంక్షేమ బిల్లు డ్రాఫ్ట్ పై కూడా ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ బడ్జెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఏదైతే కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద స్టడీ చేసినటువంటి అంశాలు, అలాగే సెషన్ లో ప్రభుత్వం టేబుల్ చేయాలన్నటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి అంశము గిగ్ వర్కర్ల అంశము. ఇప్పటి వరకు గిగ్ వర్కర్లకి సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళు రోడ్డును పడి ఇప్పటికే చాలా వరకు కూడా ధర్నాలు, అలాగే యూనియన్లతో చాలా వరకు కూడా ప్రభుత్వం వద్దకు కూడా ఈ యూనియన్ కి సంబంధించినటువంటి అప్పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం వరకు కూడా తీసుకువెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుకు సంబంధించి కూడా డ్రాఫ్ట్ ను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కోర్ అర్బన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డ్రాఫ్ట్ బిల్లు, జిఎస్టీ సవరణ బిల్లుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పలు కీలకమైనటువంటి బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. మొత్తం మీద కేబినెట్ సమావేశం ఏదైతే నెలలో ఒకసారి 1-2 సార్లు ఖచ్చితంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించుకోవాలి అనే సూచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈ కేబినెట్ సమావేశంలో చాలా వరకు కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులతో పాటు అలాగే మరికొన్ని బిల్లులకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో కూడా ఈ రోజు ఈ సమావేశం కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. బడ్జెట్ లో కొన్ని బిల్లులకి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఆ బిల్లులకి సంబంధించి ఏదైతే కోర్ అర్బన్ యాక్ట్ కి సంబంధించి కావచ్చు, గిగ్ వర్కర్లకి సంబంధించి కావచ్చు, జిఎస్టీలకి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి ఏకాభిప్రాయానికి వచ్చిన అనంతరము వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే వీటన్నిటి మీద కూడా అసెంబ్లీ సెషన్స్ లో ఏదైతే రేపు గాని ఎల్లుండి గాని చర్చించి బిల్లుని పాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ, అప్డేట్ ఉషా. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సాయుధ పోలీస్ బలగాల సాధారణ పరిపాలన బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న పార్లమెంట్కు సెలవు ప్రకటించారు.
ఢిల్లీ వేదికగా నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సాయుధ పోలీస్ బలగాల సాధారణ పరిపాలనా బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న పార్లమెంట్కు సెలవు ప్రకటించారు. ఢిల్లీ వేదికగా నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సాయుధ పోలీస్ బలగాల సాధారణ పరిపాలనా బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న పార్లమెంట్కు సెలవు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, ఈ రోజు నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే 17 రోజుల పాటు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయని ముందు నుంచే చెప్తూ వచ్చారు. అయితే కొన్ని సెలవుల వల్ల కూడా మధ్యలో ఆపడం, అలాగే నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాని అన్నీ చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. అలాగే మలి విడత పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యమైన బిల్లులను కూడా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రభుత్వం అలాగే ఆమోదిస్తారు అని కూడా తెలుస్తుంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా 26వ తేదీన పార్లమెంట్ కు సెలవు దినం కాబట్టి సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లులు నేడు రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇక విపక్షాలు కూడా తమ వాయిదా తీర్మానాల ద్వారా యుద్ధం ప్రభావంతో పెరిగిన ధరలు అలాగే గ్యాస్ సంక్షోభంపై చర్చ జరగాలని పట్టుబట్టనున్నారు. మొత్తం మీద నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు హాట్ గా సాగనున్నాయి. ఎందుకంటే దేశంలో ఇప్పుడు కీలక అంశంగా మారిన ఈ యుద్ధ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్యాస్ ధరలు కావచ్చు, అలాగే ఇంధనం ధరలు పెరుగుదల కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ గా విపక్షాలు టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇవాళ ప్రవేశపెట్టనున్న బిల్లుకైతే అధిక ప్రాధాన్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అమిత్ షా అయితే దీనికి సంబంధించిన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు సాయుధ పోలీస్ బలగాల సాధారణ పరిపాలనా బిల్లుని ప్రవేశపెట్టనున్నారు అమిత్ షా. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత సంతరిస్తుందనే చెప్పుకోవాలి శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, అన్నదాతల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా అర్లి గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు తుడుం గణపతి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సాక్షాత్తు రైతు తన మరణ వాగ్మూలంలో సమస్యలను వివరించినా ప్రభుత్వం స్పందించలేకపోవడం దారుణమన్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని జోగిరామన్న డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, అన్నదాతల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి జోగిరామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా అర్లీ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు తుడుం గణపతి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సాక్షాత్తు రైతు తన మరణ వాగ్మూలంలో సమస్యలను వివరించినా ప్రభుత్వం స్పందించలేకపోవడం దారుణమన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవాలని జోగిరామన్న డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటోందని భరోసా ఇచ్చారు. ఉగాది రోజున మన ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీ గ్రామ రైతు చూడం గణపతన్న గారు పంటలు వండక ఆశించినటువంటి హీల్డ్ రాకుండా దిగుబడి రాకుండా పండేటువంటి పంటల్ని మార్కెట్ తీసుకుపోతే కొనే నాతుడు లేక తేమ పేరుతోటి నాణ్యత పేరుతోటి అనేక రకాల ఇబ్బందులతోటి తను నవంబర్ 18 తారీఖు నాడు ఆదిలాబాద్ అగ్రికల్చర్ మార్కెట్లో మాట్లాడిన మాటలు క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆ రోజే చెప్పిండు, నేను కౌలు కట్టుకున్నా, నేను కౌలు రైతుతో పాటు కొంత సంత భూమి ఉంది. తన నోటితో చెప్పిండు 3,70,80,000 తను చెప్పి 18 ఎకరాలు పట్టిండు. అంత 14 మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇవాళ కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తాను, పట్టదారికి ఇస్తాను చెప్పి తన ఆశా పాపం. నేను కూడా కౌలు రైతులే, నాకు కూడా రైతు భరోసా వస్తుంది, నేను ఎవరిని పట్టినా పట్టదారికి వస్తానని చెప్తున్నానని చెప్పి అట్లా మోసిపోయాడు. రుణమాఫీ అయితే అని చెప్పి 2 లక్షలు అందరికీ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరి 2 లక్షల వరకు ఎందరికి ఉన్నదో 2 లక్షలకు ఎక్కుంటే మీరు కట్టుకోవాలా, 2 లక్షల వరకు నేను బ్యాంకులో జమ చేస్తాను. ఆ రుణమాఫీ రాదు. కేసీఆర్ 10 ఇస్తున్నాడు, నేను 15 ఇస్తాను చెప్పిండు. ఆ 15 లేదు, 12 చేసిండు. కేసీఆర్ 18 విడతలు ఇచ్చిండు. 9 ఏళ్ళ 9.5 ఏళ్ళ 18 కిస్తులు ఇచ్చిండు. ఇప్పటికి 3 ఎగ్గొట్టిండు, 2 ఇచ్చిండు. అది ఒకటి ఎంపీ ఎలక్షన్. అంతకుముందు స్టార్టింగ్లో ప్రభుత్వం పోయినప్పుడు మనమే డబ్బులు జమ ఉంటే గవర్నమెంట్ మారింది, కానీ డబ్బులు అప్పుడు హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు 7,000 కోట్లు జమ పెడితే 7,500 కోట్లు అది ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఏమైందంటే ఇలా రైతుకు సకాలంలో విత్తనాలు లేవు, ఎరువులు లేవు, ఏదో కష్టపడి పండించుకుంటే మార్కెట్లో కొనే నాతులు లేడు, రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలే, యూరియా దొరకదు. ఇవన్నీ బాధలు భరించలేక ఇలా చూడం గణపతి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, అన్నదాతల ఆత్మహత్యల ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి జోగిరామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా అర్లీ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు రైతు తుడుం గణపతి. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు జోగిరామన్న. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు అన్నదాత ఆక్రందన అరణ్య రోదనంగా మిగిలిపోతుంది. ఇటు అప్పుల ఊబిలో కూరుకుపోయి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు బలైపోయారు. అర్లీ గ్రామానికి చెందినటువంటి తుడుం గణపతి ఆత్మహత్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్పేసి మాజీ మంత్రి ఇటు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీ గ్రామానికి సంబంధించినటువంటి రైతు తుడుం గణపతి అప్పుల బాధ తాళలేక బలవన్ మరణానికి పాల్పడడం సంచలనం రేపుతుంది. అయితే ఉగాది పండుగ రోజున తన కష్టాలను వివరిస్తూ గణపతి విడుదల చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఇటు మాజీ మంత్రి జోగు రామన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటు ధైర్యం చెప్పారు. రైతు భరోసా రాక అప్పులు తీర్చేటటువంటి దారి లేక గణపతి చనిపోయాడని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యేనని ఆయన మండిపడ్డారు. అయితే 10 ఏళ్ల కాలంలోనే లేనటువంటి కష్టాలు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎదురవుతున్నాయని చెప్పేసి ధ్వజమెత్తారు. అయితే జైనత్ మార్కెట్ లో 1000 బస్తాల పంట వాపసు రావడం రైతు పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి జోగు రామన్న విమర్శించారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ తుడుం గణపతి తన మరణ వాంగ్మూల వీడియోతో హెచ్చరించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గేడం నగేష్ తో పాటు ఎమ్మెల్యే శంకర్ పట్టించుకోకుండా రైతాంగాన్ని విస్మరించడం తగదన్నారు. అయితే 10 ఏళ్ల పాలన రానటువంటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 ఏళ్లకే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో జైనత్ లో జరిగినటువంటి ఏదైతే కొనుగోలు చేసినటువంటి బస్తాలు రిటర్న్ వచ్చినటువంటి సందర్భంలో రైతులు ఎంతో మానసికంగా కుంగవేసిందని చెప్పేసి కూడా వీళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అన్నారు. అయితే దీంతో పాటు పత్తితో పాటు కందుల కొనుగోలుకు సంబంధించినటువంటి మైచర్ నిబంధన అనేది తొలగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇటు పత్తి రైతులతో పాటు ఇటు సోయా పంటలకు సంబంధించింది గతంలోనే పలుమార్లు డిమాండ్ చేస్తూ రైతు పక్షాన నిరసనతో పాటు ధర్నా కార్యక్రమాలు కూడా చేసింది. అయితే దానికి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా వర్షం కురిసినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాడు గణపతి కన్నీళ్లు పెట్టినప్పుడే చెప్పాం, కానీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ పాలనలో రైతు బంధు పాలన పోయి కేసీఆర్ గారు అమలు చేసినటువంటి రైతు బంధు పాలన పోయి కాంగ్రెస్ రాబందుల పాలన వచ్చిందని చెప్పేసి విమర్శించారు. రైతు భరోసా రాక రుణం మాఫీ కాక పండించినటువంటి పంట కొనే దిక్కు లేక అప్పులు పెరిగి తీర్చే దారి లేక గణపతి బలవన్మానానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నవంబర్ 17వ తేదీన ఆ అయితే 17వ తేదీన మీడియాతో తన కష్టాలు చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. తన పర్యటనకు సంబంధించినటువంటి సమయంలో కూడా తనను కలిశాడని చెప్పేసి గుర్తు చేశారు. 18 నా ఆదిలాబాద్ మార్కెట్ యార్డు సందర్భంగా ఇటు సందర్శించినప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా తన దృష్టికి రైతు సమస్యలు ఎన్నో దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియోను కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి కౌలు తీసుకున్నటువంటి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినటువంటి పంటలను పండిస్తే కొనే దిక్కు లేదని చెప్పేసి ఇటు గణపతి కన్నీటి పర్యంతం అవుతూ చెప్తున్నటువంటి వీడియో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మరి దీనికి సంబంధించి సర్కార్ వైఫల్యమే ఆయన మరణానికి కారణం అని చెప్పేసి విమర్శించారు. కేసీఆర్ సంబంధించినటువంటి రైతు భరోసాతో పాటు వాటికి సంబంధించినటువంటి ఎలాంటి రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కావడం లేదంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గణపతి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్. ఉగాది పండుగ పూట అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక విచిత్రమైన మటన్ పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. పండుగ కోసం కొనుగోలు చేసిన తలకాయ మాంసం ఎన్ని విజిల్స్ వేయించినా ఉడకలేదన్న కోపంతో సోడాల హాజీ అనే వ్యక్తి ఏకంగా వండిన పాత్రతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మటన్ ఉడకడం లేదని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని సదరు మాంసం వ్యాపారితో మాట్లాడి బాధితుడికి ప్రత్యామ్నాయంగా మటన్ ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలు తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడిందని చెప్పని ఈ ద్వారా స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతోందని ముఖ్య ప్రచారకర్త నటుడు తనీష్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సతీష్, రాజేష్లతో పాటు సుమారు 100 మంది కార్యకర్తలకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తనీష్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 3 రోజుల పాటు వైభవంగా జరిగిన గో సమ్మేళనం ఘనంగా ముగిసింది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సహకారంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ఒంగోలు, పొంగనూరు జాతి ఆవుల అందాల పోటీలు, పాల ఉత్పత్తి పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు విజేతలకు 10 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 20 మంది రైతులకు ఘనంగా సన్మానించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. నాలుగో రోజు తెలంగాణ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే చాలా హాస్పిటల్స్లో ఏవైతే గవర్నమెంట్ పరంగా లైసెన్స్ ఇచ్చినాయి కానీ లేకపోతే ఇతరత్ర కానీ క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు ఉండడం లేదు అధ్యక్ష. వాళ్ళ సర్టిఫికెట్స్ పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా నాన్ ఫార్మసిస్ట్ వాళ్ళే ఎక్కువ మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నారు. కాబట్టి తద్వారా చాలా సందర్భాల్లో కూడా నాన్ ఫార్మసిస్ట్ కాబట్టి వాళ్ళకు ఆ టెర్మినాలజీ కానీ ఆ టెక్నికల్ వర్డ్స్ కోడ్ అంటే డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్ కోడ్ అర్థంగా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అలాంటి షాపులలో స్ట్రిక్ట్లీ క్వాలిఫైడ్ ఫార్మసిస్టే పనిచేసేటట్టు చూడాలని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, గౌరవ పెద్దలు బండ ప్రకాష్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన ఔషధి అని చెప్పి ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ని ఎంకరేజ్ చేస్తున్నది. రాష్ట్ర పాలసీ కూడా జనరిక్ స్టోర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, కానీ అన్నిట్లో ఫస్ట్ మనము హాస్పిటల్లో ఉన్న ఇన్హౌస్ ఫార్మసీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. తర్వాత ప్రతి 100 బెడ్డెడే కానీ 50 బెడ్డెడే కానీ లేదా జీజీహెచ్లలో కానీ ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేసినట్టు, ఫార్మసిస్టులకు అన్ఎంప్లాయిడ్ యూత్కు ఒక అవకాశం ఇస్తున్నట్టు, దానికి తోడు మహిళలకు కూడా అవకాశం ఇస్తున్నట్టు ఆ దిశగా ప్రభుత్వము కృషి చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ మెడికల్ స్టోర్స్ రన్ చేసేట్లో చాలా మటు నాన్ ఫార్మసిస్ట్ ఉన్నారు. ఈ ఇబ్బందులు జరుగుతున్నది కనుక ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇందులో మంచి సూచన ఒకటి ఏంటి అంటే మన దగ్గర ఉన్న హాస్పిటల్లో జనరిక్ స్టోర్స్ని ఎంకరేజ్ చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ని మనం కొంతమందిని ఆదుకున్న వాళ్ళం అవుతాము. సుమారు ఉన్న వైద్య విధాన పరిషత్లో ఉన్న 180 హాస్పిటల్సే కానీ లేదా జీజీహెచ్లో ఉన్న 48 హాస్పిటల్లే కానీ జనరిక్ స్టోర్స్ని ఎక్కడ వీలుంటే అక్కడ ఎంకరేజ్ చేయాలి. కానీ ఎంకరేజ్ చేయకముందు ఇన్హౌస్ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీని ఫస్ట్ మనము పటిష్టపరచుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. గౌరవ మంత్రి గారు, ఈ జనరిక్ స్టోర్స్ అనేటువంటి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎక్కడో మూలకి పెడతారు, అది వచ్చే పేషెంట్లకు కనపడట్లేదు. దాన్ని చాలా ప్రామినెంట్ ప్లేస్లో పెట్టేటట్టు చూడండి జనరిక్ది. నెంబర్ 2, గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి ఇన్హౌస్ మెడికల్ షాపులలో కంట్రోల్ లేదు రేట్, అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ రేట్లను కంట్రోల్ చేయకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాడే పేదవాడు, వాడికి అడ్డగోలుగా ధరలు వేసేస్తే బయట ఉన్నదానికంటే జనరిక్ కంటే కూడా 200-300 ధరలు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొదలు ధరలు కంట్రోల్ చేయండి, జనరిక్ షాపులను తప్పనిసరిగా మరి వచ్చేటువంటి పేషెంట్కి అందుబాటులో ఉండేటట్టుగా చూడండి. ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, మీరు ఇచ్చిన సూచన సలహాలు ప్రధానంగా రేట్స్ అనేవి నియంత్రించాలి, కంట్రోల్ చేయాలనేది ఒకటి. రెండోది పేషెంట్కు ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉండే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తమరు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్
4530 is postponed. Question number 4705 postponed. Question number 4615, Madhusudan Acharya garu. Adhyaksha, I put the question. Honorable Minister. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. గత 2 సంవత్సరాల్లో టీజీ ఐపాస్ ద్వారా 3903 నూతన పరిశ్రమలో అవసరమైన అన్ని క్లియరెన్స్లు ఇవ్వడమైంది అధ్యక్ష. ఆమోదం కోసం మరో 1164 యూనిట్లు టీజీ ఐపాస్ క్రింద వారు దాఖలు చేయబడటం జరిగింది అధ్యక్ష. వీటి అమలు ప్రక్రియ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఈ నూతన పరిశ్రమల ద్వారా మొత్తం 1,05,900